హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు సండే కదా, కొంచెం లేట్ అయింది. సో డైరెక్ట్ కంటెంట్కి వెళ్ళిపోతే, ఈరోజు యోగా డే కదా, ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ యోగా. సో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన సంవత్సర కాలంలోనే దీన్ని సాధించారు. సో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను వివరించి దాన్ని ప్రమోట్ చేసి దాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మార్చారు. సో అప్పటి నుంచి ప్రపంచంలో 170 దేశాలకు పైగా యోగా డే నిర్వహిస్తున్నాయి. యోగా ప్రాముఖ్యత తెలుసుకున్నాయి, జరుగుతోంది. సో ఈరోజు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా లైవ్ ప్రోగ్రాం జరుగుతోంది. అండ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో ఈ యోగా డే విశిష్టతలు, యోగా మార్గం, ఆరోగ్య భాగ్యం, నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా అంటే ఆసనాలు వేయడమో ఊపిరి బిగబట్టడమో కాదు, జీవితాన్ని అధీనంలోకి తెచ్చుకోవడం. మనదైన ఈ ప్రక్రియ అవసరం ఇప్పుడు చాలా ఎక్కువ. ఆధునిక జీవన శైలిలో కొని తెచ్చుకుంటున్న వ్యాధులను ఎదుర్కోవడానికి యోగా ఓ పరమోషణం. ఉరుకులు పరుగుల జీవితంలో ఆత్మకు స్వచ్ఛత, మనసుకు ప్రశాంతత, ఒంటికి వ్యాయామం ఏదీ ఉండట్లేదు. ఈ పరిస్థితుల్లో మానవాళికి అందుబాటులో ఉన్న అతిపెద్ద భాగ్యం యోగా. గాడి తప్పిన శరీరాన్ని సరైన దారిలో పెట్టడానికి ఆసనాలు ఉపయోగపడితే, అంతర్గత ఉన్నతికి ప్రాణాయామ, ధ్యానాలు దోహదం చేస్తాయి. యోగాభ్యాసం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం అని. ఖచ్చితంగా యోగా వలన చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, అందులో ఏమాత్రం తిరుగులేదు. కాకపోతే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే యోగాకు వెళ్తున్నారు. యోగా అంటే అమ్మో మాకు శరీరాకృతి మారిపోతుంది, సో మేము ఫిట్నెస్గా ఉండట్లేదు అనే భయం మొదలైన తర్వాతే యోగాకు వెళ్తున్నారు. కానీ ముందే అలర్ట్ అయ్యి వెళ్తే కాస్త బెనిఫిట్స్ ఉంటాయి. అవే ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలోనూ రాశారు. అండ్ ఈరోజు ఫాదర్స్ డే కూడా. సో ఫాదర్ అంటేనే ఒక ఎమోషన్. ప్రతి వ్యక్తికి జీవితంలో ఫస్ట్ ఎమోషన్ నాన్నే. సో ఈరోజు అంతర్జాతీయ ఫాదర్స్ డే కూడా. సో ఆ సందర్భంగా కూడా ఫాదర్స్ అందరికీ, మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్క ఫాదర్కి కూడా శుభాకాంక్షలు. ఈ ఒక్కరోజు స్టేటస్లు పెట్టుకొని రేపటి నుంచి మామూలుగా ఉండటం కాకుండా ప్రతిరోజు కూడా ఫాదర్స్ డేనే. ఆ ఫాదర్ పట్ల ఉన్న భావజాలం, ఫాదర్ పట్ల ఉన్న ఎమోషన్, ఫాదర్ పట్ల ఉన్న అభిమానం, ప్రేమ, గౌరవం అన్నీ కూడా ప్రతిరోజు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏదో సెల్ఫీలు దిగేసి, ఈరోజు ఫోటోలు పెట్టేసి రేపటి నుంచి వేరేలా ఉండొద్దు. ఇక మళ్ళీ హర్మోజ్ మూసివేత. చర్చలు ఒకరోజు మూసివేత, ఒకరోజు ఓపెనింగు, ఒకరోజు బెదిరింపులు, ఇంకో రోజు హెచ్చరికలు, ఇంకో రోజు బాంబు దాడులు. ఇది ఒక డైలీ సీరియల్లో కొనసాగుతుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా ఇరాన్ చర్య. దక్షిణ లెబనాన్పై దాడుల్లో 32 మంది మృతి. తొలుత చర్చలకు నిరాకరించి తర్వాత అంగీకరించిన ఇరాన్. నేడు స్విట్జర్లాండ్లో ప్రారంభం. ఎంత దారుణం చూడండి. నిన్నగాక మొన్న అన్ని పత్రికల్లో కూడా సంతకాలు చేశారు అని ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాల్లో వచ్చాయి, చాలా మీడియాల్లో. కానీ ఎక్కడో ఒక పక్కన డౌటే. ఎందుకంటే చర్చలు జరగాల్సింది 3 దేశాలకు మధ్య. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా 3 దేశాలకు మధ్య చర్చలు జరగాలి. కానీ చర్చలు జరిగింది 2 దేశాల మధ్యలో మాత్రమే, ఇరాన్, అమెరికా మధ్య మాత్రమే. మరి ఇజ్రాయెల్ సంగతి ఏంటి? ఆ ఇజ్రాయెల్ చర్చల్లో పాల్గొనట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి రాజీ ఇష్టం లేదనే కదా. సో దానికి తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. నిన్న మొన్న విపరీతంగా లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉన్నారు. చూడండి, నిన్న లెబనాన్లో 32 మంది చనిపోయారంట. అందుకని ఇరాన్ ఇంకేం చేస్తుంది? సో వాళ్ళు కయ్యానికి కాలు దూవుతున్నప్పుడు, బాంబులు వేస్తున్నప్పుడు వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోరు కదా. వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ కదా, వాళ్ళు కూడా రివర్స్ అటాక్ చేస్తూ హార్మోజ్ జలసంధిని మూసివేశారు. అయితే ఈరోజు స్విట్జర్లాండ్లో చర్చలు జరుగుతాయని మళ్ళీ అంటున్నారు. ఇక నిన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 7,000 మొదటి విడత డబ్బులు 7,000 రైతుల ఖాతాలో పడ్డాయి. మీ కష్టంలో తోడుంటా, రాష్ట్రంలో ప్రతి రైతును ఆదుకుంటా. వారి కష్టాలు తెలుసుకోవడానికి ప్రతి ఇంటికి ప్రజాప్రతినిధి వస్తారు. ప్రకృతి సేద్యంతో సాగును మరింత పరిపుష్టం చేయాలి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సభలో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని రైతులందరికీ మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నా, మీ కష్టంలో తోడుంటా, ప్రతి ఒక్కరిని ఆదుకుంటా. మీరు కూడా తల్లి లాంటి భూమిని రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు విరివిగా వాడకుండా కాపాడుకోవాలి. ప్రకృతి సేద్యంతో సాగును మరింత పరిపుష్టం చేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సో ఒక్కొక్క రైతు ఖాతాకు 7,000 రూపాయలు చొప్పున. ఈ 7,000లో 5,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది, 2,000 ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది అన్నమాట. సో ఇది ప్రారంభమైంది. అలాగే నిన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారండి. మన ఊరు మన మాట మంతి అనే ప్రోగ్రాం. దీనిలో
వైసీపీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్. పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఇటువంటి మీటింగ్స్లో ఆయన చేసే వ్యాఖ్యలు సినిమాటిక్గా ఉంటాయి, చాలా ఎమోషనల్గా ఆయన ఫ్యాన్స్కు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఒక క్రేజీనెస్ తీసుకొస్తాయి ఆ మీటింగ్కి. సో అలా సినిమాటిక్ డైలాగులు, సినిమాటిక్ వార్నింగ్లు ఉంటాయి. దానిలో భాగంగా నిన్న కూడా సినిమాటిక్ వార్నింగే ఇచ్చారు. తాట తీస్తాను, కులం పేరుతో వెనకేసుకొచ్చే నేతలను దూరం పెట్టండి, రాజ్యాంగ పదవుల్లో ఒక నేరగాళ్ళను రానివ్వను, దళిత డ్రైవర్ అనంతబాబును చేసినప్పుడు కులం గుర్తుకు రాలేదా, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేవు కాబట్టి వారు అదృష్టవంతులు, కాకినాడలో మన ఊరు మాటామంతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దీన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. వైసీపీ గోండాలను తొక్కి నారతేస్తా, అధికారంలో లేకున్నా క్రిమినల్స్లా పార్టీ బెదిరింపులు, 2 ఏళ్ళు సహనం వహించా, ఇక యాక్షన్ ఏంటో చూపిస్తా, క్రిమినల్స్తో ఉండడమే వైసీపీ బలం, నేరాలు చేసేవారిని నేరగాళ్ళగానే చూడాలి, కులాలను చూసి వారిని వెనకేసుకు రాకూడదు, కులాల దరిద్రం పోతే కానీ రాష్ట్రం బాగుపడదు, ప్రతిదానికి నన్ను కులాల్లోకి లాగుతున్నారు, నేను హోంమంత్రిని కాదు, అది క్రిమినల్స్ అదృష్టం, వైసీపీ లాయల్టీ అధికారులను గుర్తుపెట్టుకుంటా, కాకినాడ మాటామంతిలో పవన్ కళ్యాణ్. ఇంకా గుర్తుపెట్టుకోవడమే ఉంది, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంకా గుర్తుపెట్టుకొని ఏం చేస్తారు, యాక్షన్ మొదలు పెట్టాలి. కానీ వైసీపీ అధికారంలో లేకపోయినా పదే పదే క్రిమినల్స్లా బెదిరిస్తోంది. ఆ పార్టీ గోండాలను తొక్కి నారతేస్తా, 2 ఏళ్ళు సహనం పట్టా, కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఈ 3 ఏళ్లలో యాక్షన్ ఏంటో నేను చూపిస్తా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మన రాష్ట్రానికి పట్టిన, అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారని కాదు కానీ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఒక నోటోరియస్ క్రిమినల్ చచ్చిపోతే ఒక మాజీ సీఎం, ఒక డిప్యూటీ సీఎం, ఒక సీఎం, ఒక డిఫాక్టో సీఎం అందరూ కూడా అతని గురించి మాట్లాడుతున్నారు. ఒక నోటోరియస్ క్రిమినల్, 23 కేసులు నోటోరియస్ క్రిమినల్ చనిపోతాయి. అయితే అది సిస్టమ్ ఫెయిల్యూర్. పోలీసులు చేసిన దుర్మార్గమైన పనికి, ఆ సిఐ అండ్ ఆ బ్యాచ్ చేసిన ఒక దుర్మార్గమైన పనికి, ఒక తప్పుడు పనికి, ఒక రాజ్యాంగేతర పనికి ఒక క్రిమినల్ ఇప్పుడు హీరో అయిపోయాడు. ఆ కులంలో చాలామంది అతను వెనకేసుకొచ్చే పరిస్థితి. పాపం ప్రభుత్వం మొత్తం ఆ కేసు వెనక పరిగెడుతున్న పరిస్థితి. ఇది మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనుకుంటున్నాను నేను. 23 కేసుల్లో నేరగాడు అతను, నిందితుడు, ఫోక్సో ఉంది, మర్డర్ కేసు ఉంది, చాలా దారుణమైన నేరాభియోగాలు ఉన్నాయి అతని మీద. కానీ ఇప్పుడు హీరో అయిపోయాడు చనిపోయిన తర్వాత. అతని చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది, అతని చుట్టూ కులం తిరుగుతోంది, కులం చుట్టూ ఆ కేసు తిరుగుతోంది. ఇది మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాదంటారా? ఇక అన్నదాతకు అండగా, విత్తన సరఫరా నుంచి మార్కెటింగ్ దాకా అడుగడుగున రైతులకు సర్కారు సాయం. మాట ఇచ్చినట్టే అన్నదాత సుఖీభవ అమలు. 46.86 లక్షల ఖాతాల్లో 3,125 కోట్లు జమ. యుద్ధం వేళ ఆక్వా రైతులను ఆదుకున్నాం. తోతపురి టన్నుకు 4,000 సాయం. ఎరువుల విపరీత వాడకంతో అనర్థాలు ఎన్నో. ప్రకృతి సాగుతో ఖర్చు తక్కువ, ఆరోగ్యము. చిలకలూరుపేటలో లింగంగుంట్లలో సీఎం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వర్చువల్గా శంకుస్థాపన. సో అన్నదాత సుఖీభావ ప్రారంభిస్తూ, అలాగే హైదరాబాద్ ప్లస్గా అమరావతి అంటండి. రాజధాని నిర్మాణ అవకాశాన్ని దేవుడిచ్చాడు. హెల్దీ వెల్దీ హ్యాపీ ఆధ్యాత్మిక నగర్గా సీఎం. నిన్న ఉండవల్లిలోని గుహల దగ్గర సీఎం చంద్రబాబు గారు అండ్ యోగా గురు రామ్దేవ్ బాబా గారు కలిపి యోగాసనాలు వేశారు. ఉండవల్లిలో గుహలు ఉన్నాయి కదా అక్కడ. సో ఆ సందర్భంగా చంద్రబాబు గారు హైదరాబాదును మించి అమరావతి నగరాన్ని నిర్మిస్తాను, అమరావతి నగర నిర్మాణం నాకు దేవుడిచ్చిన వరం అని కొన్ని కామెంట్స్ చేశారు. నిజమే, అది మన రాష్ట్రానికి దక్కిన వరం. ఏ రాష్ట్రానికైనా సరే రాజధాని నగరం ముందే ఉంటుంది, కానీ మనకి మన రాజధాని మనం కట్టుకునే అవకాశం వచ్చింది. అది విజనరీ, ముందు చూపు, దూరదృష్టి పుష్కలంగా ఉన్న చంద్రబాబు గారి చేతుల్లోకి వెళ్ళడం ఇంకా మంచిదన్నమాట. సో అందుకే రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు గారిని నమ్మాలి. కాకపోతే సిస్టమ్ని నమ్మకూడదు, కాంట్రాక్టర్లను నమ్మకూడదు, అధికారులను నమ్మకూడదు. అందుకే సిస్టమ్ ఫెయిల్యూర్ అవుతుంది. అక్కడ చంద్రబాబు గారు ఫెయిల్ అవ్వట్లా, సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. అధికారులు అండ్ కాంట్రాక్టర్లు ఫెయిల్ అవుతున్నారు. అందుకని పనులు స్లోగా జరుగుతున్నాయి. రాజ్యాంగ పదవుల్లోకి నేరగల ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు విప్పర. బాల సంజీవిని సరఫరాలో జాప్యం. రాయలసీమ పరిధిలో 6 జిల్లాల్లో సమస్య, లబ్ధిదారులు ఎదురుచూపులు. రాయలసీమ పరిధిలో ఉండే 6 జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీకి సంబంధించి బాల సంజీవిని కిట్ల సరఫరాలో జాప్యం నెలకొంది. బాల సంజీవిని కిట్లలో రాగిపిండి, అటుకులు, చిక్కీలు, బెల్లం, ఎండుకొర్జూరం ఉంటాయి. గర్భిణులు, బాలింతలకు వీటిని ప్రభుత్వం అందిస్తోంది. సో ఇవి కిట్లు పంపిణీ జాప్యం అంట. ఇక మసూరి వెళ్తున్నట్టే మాకు చెప్పలేదు. రాధా గాయత్రి మృతిపై మసూరి స్టేషన్లో తండ్రి ఫిర్యాదు. గానుగ ఎక్కి రాగిజావ రుచి చూసి రైతులు, చిన్నారులతో మమేకమైన చంద్రబాబు.
అలాగే చిలకలూరుపేట నియోజకవర్గ కార్యకర్తలతో కూడా భేటీ అయ్యారంట. సాగును లాభసాటిగా మార్చడమే కూటమి లక్ష్యం. లింగంగుంటల సభలో మంత్రి అచ్చెన్నాయుడు. కర్ణాటకలో బోర్డు తిప్పేసిన మహిళా మార్ట్ 860 కోట్లు సేకరించి యజమాని పరారి. ఇంటి వద్దనే పనిచేసి ఆదాయాన్ని పొందవచ్చని మహిళలను నమ్మించిన ఎస్ఎల్వి మహిళా మార్ట్ అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల పరిధిలో వేల మంది మహిళల నుంచి సుమారు 860 కోట్ల డిపాజిట్లు సేకరించి వంచనకు పాల్పడింది. ఇక నిర్మాణ రంగంలో ఆలయ మండపం పైకప్పు కూలి 6 మృతి. మహారాష్ట్రలో పర్భని జిల్లా యశ్వాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆలయ మండపం పైకప్పు శనివారం సాయంత్రం కూలడంతో 6 చనిపోయారంటండి. ఇక యోగా గురించి రాశారు. తర్వాత కోటి హృదయాల ఆరోగ్య యోగం 1.33 లక్షల వేదికల్లో 1,07,00,000 మందితో యోగాంధ్ర 2026 నేడు విజయవాడలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం. మా జీవితాలకు భువనేశ్వర్ వెలుగు సీఎం చంద్రబాబు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేడు రాష్ట్రంలో 65,790 మంది. ఇక సాంకేతికత ఎంత అవసరమో ఆధ్యాత్మిక యోగా అంతే అవసరం. పూర్తి సామర్థ్యంతో పోలవరం ఎడం కాలువ పనులు 17,580 క్యూసెక్లు పారేలా చర్యలు. వివిధ ప్యాకేజీల్లో 500 కోట్ల పనులు అదనం. ఇప్పటికే కొన్నింటికి ప్రభుత్వం అనుమతులు. పోలవరం ప్రధాన డ్యాంను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఎడమ కాలువ పనులు సైతం పూర్తి సామర్థ్యం మేరకు కొలిక్కి తీసుకువస్తోంది. ఇందుకు సంబంధించి ప్యాకేజీల్లో 1, 1A, 3, 3A, 5, 4A, 5, 5A, 6A, 6B ప్యాకేజీల్లో మిగిలిన పనుల విలువ సైతం లెక్కించి ఆయా గుత్తేదారులకు అప్పగిస్తోంది. ఆ ఆహారం హాహాకారమే. ఉత్తరాది నుంచి తిరుపతికి టన్నుల కొద్దీ కుళ్ళిన మాంసం అధికారుల పరిశీలనలో వెలుగులోకి. కుళ్ళిపోయిన చేపలు, కుళ్ళిపోయిన గొర్రె తలలు, కాళ్ళు, కుళ్ళిపోయినవన్నీ తిరుపతిలో బయటపడ్డాయంటండి. సో మనం సండే అయితే నాన్ వెజ్ మార్కెట్కి వెళ్తాం, ఏం కావాలో కొనుక్కుంటాం, కానీ అది ఫ్రెషా కాదా అనేది కొద్దిమంది మాత్రమే చూస్తారు. మటన్ మార్కెట్లో ప్రతి చోట దాని మీద ఒక స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ మీద డేట్ ఉంటుంది, ఎప్పుడులోగా అమ్మాలని ఉంటుంది. ఇవి చాలామంది పట్టించుకోరు. వెళ్ళి కొన్నామా తెచ్చామా అనేటట్టే ఉంటుంది. సో సగానికి సగం మంది పట్టించుకోరు. వెళ్తారు, కొట్టమంటారు, కొడతారు, తీసుకొస్తారు. దాని ప్రభావం తెలియదు. సో కానీ నిశ్చితంగా పరిశీలిస్తే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అందులో కొన్ని కుళ్ళిపోయినవి ఉంటాయి, కొన్ని రకరకాలు పాడైపోయినవి ఉంటాయి, కొన్ని పాతవి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవి నిన్న తిరుపతిలో పరిశీలించినప్పుడు బయటపడింది. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాంసం ముందుగా హైదరాబాద్, చెన్నైకి చేరుతోంది. అక్కడ రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ను దిట్టంగా దట్టించి థర్మోకోల్ బాక్సుల్లో ప్యాక్ చేసి రైల్వే పార్సల్ ద్వారా తిరుపతికి తరలిస్తున్నారు. దీనికి స్థానికంగా దొరికే మాంసం అదనం. ఇలా తీసుకొచ్చిన మాంసాన్ని వారాల తరబడి ఫ్రీజర్లో దాచి తర్వాత వండి వడ్డిస్తూ ప్రజల ప్రాణాలతో పలు హోటళ్ల నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. హోటల్స్లో ముఖ్యంగా ఇది. ఇంట్లోనే కాదు, లాకర్లో కూడా నోట్లు కట్టలేనంటండి. ఈయన నరహర్రావు ఉన్నాడు కదా, హైదరాబాదు భూ సర్వే అధికారి. ఇంట్లో 1.5 కోటి నగదు ఉంటే బ్యాంక్ లాకర్లో కూడా 1 కోటి రూపాయల వరకు నగదు ఉందంట. మామూలు కాదు అసలు. 5 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు అంట. బ్యాంకు ఖాతాల్లో 2,29,00,000 అంట. ఇంట్లో 1.5 కోటి డబ్బులంట. అలాగే లాకర్లో కూడా మరో 1.5 కోటి డబ్బులు, 2 కిలోల బంగారం అంట. ఏం చేసుకుంటావు రా ఈ డబ్బు అంతా, ఈ క్యాష్ అంతా ఏం చేసుకుంటావు? నువ్వు చచ్చిపోయినప్పుడు దెబ్బలో వేసుకోవడం తప్ప, నీతో పాటు దెబ్బలోకి రావడం తప్ప ఏమైనా తింటారా కూర్చొని? IIFT ఇక సిద్ధం. 230 కోట్లతో 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త భవనాల్లో తరగతులు. పోనేమైనా ఈ డబ్బులతో ఒక పెద్ద బిజినెస్ పెట్టి ఒక 100 మందికి ఉపాధికి అవకాశాలు కల్పించావా? లేదు. దాచుకున్నాం, బెడ్లో దాచుకున్నాం, ఇంట్లో దాచుకున్నాం, బ్యాంకులో దాచుకున్నాం. కొన్ని ఇంత డబ్బు ఉన్నందుకు, అక్రమంగా సంపాదించినందుకు ఏదో పెద్ద బిజినెస్ పెట్టి ఒక 100 కుటుంబాలను ఉద్ధరించడమో, 200 కుటుంబాలను ఉద్ధరించడమో అలా చేయలే, దాచుకున్నాం. అనంతపురం ఖైదీల వ్యవసాయ క్షేత్రంలో భారీ వృక్షాల నరికివేతపై సమగ్ర విచారణకు ఆదేశం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉన్నతాధికారి అండ. ఏఐ కెమెరాతో ఇసుక అక్రమాలు కట్టడి. బస్సులో తరలిస్తున్న 2,750 గ్రాముల బంగారం అపహరణ. దాబా దగ్గర నిలిపిన సమయంలో ఘటన. నంద్యాల జిల్లా డోన్ పట్టణం సమీపంలో జాతీయ రహదారిలోని భారత్ డాబా వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బంగారం చోరీ కలకలం రేపింది. అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మీనా ట్రావెల్స్ బస్సులో 2
750 కిలోల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు బాధితుడు మోతీలాల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సరే ఇంటర్నేషనల్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు సాక్షికి వెళ్దాం. సాక్షిలో హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్లో బీతావాహ పాలన. ఆంధ్రప్రదేశ్ సర్కార్ రెడ్ బుక్ పాలన ఎత్తిచూపిన వైఎస్ జగన్. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన సాగడం లేదు. పోలీసులంటే ప్రజలు భయపడిపోతున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ రహస్యంగా దహనం. వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ క్రాంతి కుమార్. పోలీసుల వేధింపులతో కళావతి, తిరుపతమ్మలు, చిత్రహింసలతో గంగమ్మ, రహస్యంగా ఖననం ఆరోపణలు. ఈ ఘటనలతో పోలీసు దాష్టీకాలు సాధారణం అయిపోయాయి. కోడి కోశారు, మేక కోశారనే చిన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకు వేధింపులు. మోరల్ పోలీసింగ్ పేరుతో కోర్టులు, జడ్జీల పాత్ర కూడా వారే పోలీసుతున్న కొందరు అధికారులు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. ఇవన్నీ పోలీస్ శాఖలపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. పర్యవసానాల బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. పోలీసులు ఉన్నది రాజకీయ కక్ష సాధించే పనిముట్లుగా మారడానికి కాదు. న్యాయం కనుమరుగై భయం రాజ్యమేలితే, చట్టం స్థానంలో అధికార దుర్వినియోగం నడిస్తే బలి అది సామాన్య ప్రజాస్వామ్యమే అని చాలా పెద్ద పెద్ద పదాలతో, చాలా బీభత్సమైన పదాలతో పోలీసులను అసలు తను రాజకీయానికి వాడుకోనట్టు, తను అసలు ప్రజాస్వామ్యాన్ని విపరీతంగా గౌరవించి రోజు అర్ధరాత్రి వేళ పూజ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీటారు. సో అన్నీ ఒకతాను ముక్కలే. పోలీసుల్ని అందరూ రాజకీయ అవసరాల కోసమే వాడుకున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల్ని ఎంత దారుణంగా వాడుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళిన వాళ్ళని కిడ్నాప్ చేయించి పోలీస్ జీపుల్లో ఎక్కించుకొని, అదంతా మనం చెప్పడం అనవసరం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బుద్ధిమంతుడిగా ట్వీట్ చేశారు. నేనేమంటానంటే అందరూ ఒకటే అంటాను నేను. ఈయనైనా పోలీసులను అలా దారుణంగా వాడుకున్నారు, ఇప్పుడు కూటమి వాళ్ళైనా పోలీసులను అలా దారుణంగానే వాడుకున్నారు. అయితే ఈ లాకప్లో ఇవేవైతే ఉన్నాయో దానికి ప్రభుత్వ పెద్దలు ఏమైనా చెప్తారా పోలీసులకి? కాదు. అక్కడ పోలీస్ ఫెయిల్యూర్, అది ప్యూర్లీ పోలీసులే చెప్పారు. ఏ ప్రభుత్వ పెద్ద నువ్వు లాకప్లోకి తీసుకెళ్ళి వాడిని అలా చెయ్యు అని చెప్పరు. ఎందుకంటే సాయికృష్ణ ప్రభుత్వానికి థ్రెట్ కాదు. లోకల్లో పోలీసులకి ఏదో సవాల్ విసురుంటాడు, ఏదో క్లాషెస్ జరిగి ఉంటాయి. సో దానికి పార్టీలకి రాజకీయాలకి ఆపాదించకూడదు అంటాను నేను. ఇక ఫీజు కడితేనే సర్టిఫికేట్. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థల్లో సైతం ఫీజుల కోసం వేధింపులు. IIITలో కూడా ఫీజుల కోసం వేధిస్తున్నారంట. ఫీజు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వట్లేదంట. రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను దివాలా తీస్తున్న చంద్రబాబు సర్కారు. విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు. ఇది నిజమేనండి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మరి అంత ఉపశమనం కలిగించట్లేదు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు ఆ సమస్య ఉన్నమాట వాస్తవమే. RGUKT స్నాతకోత్సవ వేళ విద్యార్థుల మేడపై ఫీజుల గతి. ఒక్కో విద్యార్థి నుంచి 1,00,000 నుంచి 2,00,000లకు పైగా పెండింగ్ ఫీజులు చెల్లించాలని హుకుం. లేదంటే స్నాతకోత్సవానికి రానివ్వబోమంటూ వర్సిటీ ఆదేశాలు. ప్రభుత్వ విద్యా సంస్థలోనే అంటే చూడండి, ఒక IIITలోనే ఈ పరిస్థితి ఉందంటే ఇంక ప్రైవేట్ విద్యా సంస్థలు ఎలా ఉంటాయి కదా. సో అందుకే ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య అయితే రాష్ట్రంలో లక్షలాది మందికి ఉంది. లక్షలాది మంది విద్యార్థులు ఆ సమస్య ఉంది. ఫలితంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకుని వెసులుబాటు ఇవ్వాలని డిమాండు. ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద 10,300 కోట్లకు పైగా బకాయిలు. కానీ ఈ బడ్జెట్లో చూపించింది 2,766 కోట్లే అని ఒక పెద్ద వార్త సాక్షిలో రాశారు. మంచి వార్త, ఇంపార్టెంట్ వార్త. ఇది సమస్య, ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం. పక్కా ప్లాన్, సూత్రధారులు ఎస్కేప్. ఒక్క సీఐనే బాధ్యుని చేసి పోలీసు పెద్దలను తప్పించే కుట్ర. ఇందుకు తగ్గట్టుగానే బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరణ, అదే దిశగా సాగుతున్న దర్యాప్తు. రెండో రోజు కృష్ణలంక స్వర్గపూర్లో పోలీసు విచారణ. సాయికృష్ణను మార్కాపురం నుంచి పట్టుకొచ్చామన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. కీలకంగా మారనున్న వీరి స్టేట్మెంట్లు. సాయికృష్ణ ఆచూకీ తెలియదని ఈ నెల 15న కోర్టులో చెప్పిన ఏజేపీ. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం నానా తంటాలు. సో ఒకవైపు సాయికృష్ణ కేసు, మరోవైపు క్రాంతి కుమార్ కేసు, మరోవైపు దళిత మహిళ గంగమ్మ కేసు. ఈ కేసులన్నీ కూడా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒప్పందం ఒత్తదేనా? లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, భీకర దాడులు. ఇక నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష. రాష్ట్రంలో 185 పరీక్షా కేంద్రాలు, హాజరు కానున్న 65,000 మంది విద్యార్థులు. ఇక SIR ప్రక్రియ అక్రమాలు, లోపాలమయం. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణలో గందరగోళం.
ప్రజలకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలం. సమస్యలన్నీ సరిదిద్ది సవరణను పారదర్శకంగా నిర్వహించాలి. ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్ఆర్సీపీ లేఖ. సో ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్యూమరేషన్ ఫారాల సేకరణలోనే గందరగోళం జరుగుతోంది, ప్రజలకు అవగాహన లేదు అని చెప్తున్నారు. సో ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా ఫిలప్ చేయాలి అనేది నేను ఏమైనా వీడియో చేయాలా, అవసరం ఉందా? నాకు తెలిసి అందరికీ ఐడియా ఉంటుంది కదా. లేదు చేయండి, ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో వీడియో చేయండి అంటే చేస్తాను. నాకు తెలిసి అందరికీ ఐడియా ఉంటుంది అది. ఇక ప్రధాన్ రాజీనామా చేసేదాకా వదలం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము వదలం అని అభిజిత్ దీప్కే నేతృత్వంలో సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపించింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టీకరణ. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ వైరస్ అని వ్యాఖ్య. జంతర్ మంతర్ వద్ద కొద్ది మందితో కొనసాగుతున్న నిరసన సమయం పొడిగించాలన్న దీప్కే నిరాకరించిన పోలీసులు. హాయ్ నాన్న అంటే క్యాలెండర్లోని ఒకరోజు కాదు, నిన్న నేడు రేపు ప్రతి క్షణం మన ఊపిరి. ఎస్ అంతే, ఏదో ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతి క్షణం కూడా నాన్న అనేది ఒక ఎమోషన్ లోపల ఉంటుంది. నాన్న అంటే అన్నిటికీ మించి గుండె ధైర్యం. నాన్న అంటే ఒక ధైర్యం అంతే. నాన్న లేకపోతే ఆ ధైర్యం కోల్పోయినట్టే, సగం బలం కోల్పోయినట్టే ఎవరైనా సరే. సో అందుకే నేను ఏమంటానంటే ఈ ఒక్క రోజులు ఫోటోలు తీసి స్టేటస్లో పెట్టేసి విపరీతమైన ప్రేమాభిమానం గౌరవాలు చూపించేయచ్చు. రోజు ఏ ఫీలింగ్తో ఉంటారో అదే ఫీలింగ్తో ఉండండి, స్వచ్ఛంగా ఉండండి, ప్యూర్గా ఉండండి, చాలు. ఉన్నట్టు ఓపెన్గా మాట్లాడండి నాన్నలతో, చాలు. ఇక ఎస్సీ గురుకులాల్లో వేతలు ఓకే. నేడు వైఎస్ఆర్సీపీ కాపు నాయకుల సమావేశం ఓకే. బాక్సైట్ జోలికి వస్తే మహోద్యమం ఓకే. గిరిజనులకు జీవన్మరణ సమస్యగా మారిన బాక్సైట్ తవ్వకాల అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ప్రభుత్వం గిరిజనుల భయభ్రాంతులకు గురి చేస్తోందని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విమర్శించారు. ఇస్తారులే మీకు కూడా పైసా పరక, అక్కడ పైసా పరక ఇస్తే మనం ఏమి దాని జోలికి వెళ్ళాం. కాబట్టి అక్కడ టీడీపీ వాళ్ళందరికీ తలో కొంత వెళ్తుంది. బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్న మాట వాస్తవమే, లాటరైట్ తవ్వకాలు జరుగుతున్న మాట వాస్తవమే, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్న మాట వాస్తవమే, ఒక పెద్ద నాయకుడికి నెల కోట్లలో వెళ్తున్న మాట కూడా వాస్తవమే. సో పాపం ఈయన వైసీపీలో పైసా పరక ఏం రావట్లేదు కాబట్టి ఈయన వెళ్తున్నట్టున్నారు, ఈయనకు కూడా ఇచ్చేస్తే సరిపోద్ది. ఇక డిఎంకే వీడిన ఐయుఎంఎల్, డిఎంకే కూటమి నుంచి ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెగదెంపులు చేసుకుందంట. అమెరికా అడుగు నాకౌట్లోకి. ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీలో అమెరికా జట్టు వరుసగా రెండో విజయంతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో అమెరికా 2 గోల్స్ తేడాతో గెలిచింది. నా సంగతి నీకెందుకు, G7 ఫోటోపై మళ్ళీ స్పందించిన ట్రంప్కు మెలోని ఘాటుగా బదులిచ్చారు. ట్రంప్తో ఫోటో దిగాల్సిన అగత్యం తనకు లేదన్నారు. పిచ్చోడమ్మా, వదిలే ఆయన పిచ్చోళ్ళ గురించి అంత పట్టించుకోవద్దు. 3 టీఎంసీ ఖాతాలు సీజ్. రెబల్స్ ఫిర్యాదుతో బ్యాంకు అధికారులు టీఎంసీకి చెందిన 3 ఖాతాల్లో 440 కోట్ల నిధుల లావాదేవీలు నిలిపేశారా ఊరిని. సరే వదిలేస్తే పక్కెళ్ళిపో, బాయ్ టాటా. ఆంధ్రజ్యోతిలో ఈ 2 చెప్పుకున్నాం. ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమేనా? అంతేగా, కరెక్టేగా. ఇక్కడ సమస్య ఏంటంటే బీజేపీతో స్నేహము డేంజరే, శత్రుత్వము డేంజరే. బీజేపీతో స్నేహం చేసినా కష్టమే, అలాగని శత్రుత్వం ఉన్నా కష్టమే. ఇదిగో స్నేహము రిస్కే, శత్రుత్వము రిస్కే. బీజేపీతో జగన్ ఉండే విధానమే కరెక్ట్ అంటాను నేను. జగన్ బీజేపీతో నీకేంటి నాకేంటి, బిజినెస్ అంతే. పాలిటిక్స్ చేయడం ఆయన బీజేపీతో బిజినెస్ చేస్తాడు, పొలిటికల్ బిజినెస్ చేస్తాడు. కానీ వీళ్ళందరూ బీజేపీతో పొలిటికల్ స్నేహం చేస్తారు. అలా స్నేహం చేసినప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కడ కాటేయాలో అక్కడ కాటేస్తారు. జగన్ ఏంటి, బిజినెస్ చేస్తాడు, చాలా తెలివిగా చేస్తాడు. సో అందుకే బీజేపీ లాంటి వాళ్ళతో జగన్లా ఉండడమే కరెక్టు. వాళ్ళతో స్నేహం చేసిన రిస్కే, శత్రుత్వం కూడా రిస్కే. శత్రువులుగా ఉన్న డిఎంకే అండ్ తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలను ఏ విధంగా చేశారో చూసాం. స్నేహం చేసిన జేడీయూ లాంటి పార్టీలను ఎలా బలహీనం చేశారో కూడా చూసాం. ఎన్ని పార్టీలను చీల్చారో చూసాం. 2014 నుంచి శివసేన, ఎన్సీపీ, చిరాగ్ పాస్వాన్ గారి పార్టీ ఒకటి, ఎల్జేపీ, ఇలా చాలా పార్టీలను బీజేపీ చీల్చింది, చాలా పార్టీలను విచ్ఛిన్నం చేసింది. సో అందుకని వాళ్ళతో స్నేహం చేయకూడదు, శత్రుత్వం పెట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో పెర్ఫెక్ట్, కరెక్ట్ అంటాను నేను. అది తప్పారైతే తర్వాత విషయం. సో అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమేనా అని రాశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లను 50% పెంచడంతో పాటు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అవసరమైన మద్దతు కూడగట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. రాజకీయంగా మోదీ షాలకు ఇది తొలి ఎదురు దెబ్బ. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ప్రాంతీయ పార్టీలు ప్రారంభమైంది. ఎస్,
ఎస్, నేటి బాధిత పక్షాలే ఒకనాడు ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయం మరవకూడదు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర పార్టీలను మింగేయాలని చూశారు. ఆయన మరణంతో అది ఆగిపోయింది. తిలాపాపం తలపెట్టుకడు అన్నట్టుగా ఫిరాయింపులను ప్రోత్సహించిన పాపంలో అన్ని పార్టీలు అంతో ఇంతో వాటా ఉంది. ఈ కారణంగా ఇప్పుడు బీజేపీ చేస్తున్నది మహాపరాధం అని చెప్పలేని పరిస్థితి. అంతే. సో అది ఆయన రాసుకొచ్చారు. ఇక 1.33 లక్షల వేదికలు, కోట్ల మంది బడుల్లో చిరుధాన్యాలు చిక్కి వారంలో 3 రోజులు పంపిణీ, 115 రోజులకు ఒకసారి స్కూళ్ళకు స్టాకు. ఎవడో మన అనుకునేవాడికి కాంట్రాక్ట్ ఇస్తారు, అంతే కదా. ఈ చిక్కీలు సప్లై చేయడానికి మన అనుకునేవాడికి కాంట్రాక్ట్ ఇస్తారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు నిబంధనల సవరణ, తాకట్టు లేకుండా 2 లక్షల వరకు రుణం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి. నేడే నీట్ రీ ఎగ్జామ్, దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్టీఏ, భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు. హార్మోజును మూసేశాం, శాంతి ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించినందుకే ఇరాన్ ఖతం, అల్ అన్బియా మిలిటరీ కమాండ్ ప్రకటన. భారత్ వైపు 40 ఇంధన నౌకలు హర్మోజ్ జలసంధి దాటడానికి సిద్ధం. యూరియే, డిఏపి నౌకలు కూడా రెడీ. ఓకే. దేశ విభజన వేళ బెంగాల్ను పాక్లో కలిపేందుకు కాంగ్రెస్ యత్నం, మోదీ. దేశ విభజనని కూడా ఇప్పటి రాజకీయాలకు వాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. దేశంలో ఏం జరిగినా అప్పటి కాంగ్రెస్ మీద తోసేయడం, నెహ్రూ గారి మీద తోసేయడం, లేదా పాకిస్తాన్ మీద తోసేయడం. ఎక్కడ వెనతో పెట్టిన మీ విద్య అది. నాగపూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్, నీట్ రీ ఎగ్జామ్లో ప్రక్రియలో విచిత్రం, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు. సవరించి మళ్ళీ హాల్ టికెట్ విడుదల చేసిన ఎన్టీఏ, నేడే నీట్ రీ ఎగ్జామ్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, చంద్రమంతర్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ నిరసన. సో అయిపోయింది. ఒకసారి ఈనాడులో వచ్చిన నేషనల్ అంశాలు చూసుకుంటే, ముందు మీ సంగతి చూసుకోండి. కొనసాగుతున్న ట్రంప్ మెలోని వాగ్యుద్ధం. ఇక స్పెయిన్ ప్రధాని భార్యపై అవినీతి కేసు అంట. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెస్ భార్య బెగోన్యా గోమెజ్ సైతం దేశం విడిచి వెళ్ళొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఇక 40 కిలోల వెండి, అయోధ్య రామాలయానికి వచ్చిన 40 కిలోల వెండి ఏమైనట్టు. అయోధ్య రామాలయ నిధుల నిర్వహణ ఇప్పటికే వివాదాస్పదంగా మారి సిట్ విచారణ జరుగుతుండగా, లక్నోకు చెందిన ఉత్తర భారత బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ హెడ్ అనురాగ్ రుస్తోగి శనివారం మరో కొత్త అంశాన్ని లేవనెత్తారు. 2020లో అయోధ్య భూమి పూజకు ముందు తమ అసోసియేషన్ తరపున రామాలయానికి 39.26 కిలోల వెండి ఏమైందో తెలియడం లేదన్నారు. పెద్ద పాయింటే. మోదీ వల్లే భారత్కు స్థిరత్వం, 150 కోట్ల మందిని అద్భుతంగా పాలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు. మీకు లొంగు ఉంటే ఆయన మంచోడు, అంతేగా. మీరు అనుకున్నది ఆయన చేయకపోతే మీ మీద ఆయన విమర్శిస్తే ఆయన మంచోడు కాదు. భలే ఉన్నారు ఇద్దరు ఫోటోలు. విద్యార్థి వేశాక 4 ఏళ్ల కాలపరిమితి, శ్వేత సౌధం కసరత్తు పూర్తి. నేడు భారీగా యోగా వేడుకలు. సో ఈరోజు యోగా వేడుకల్లో ప్రధానమంత్రి మోదీ గారు కోల్కతాలో పాల్గొంటున్నారు, కలకత్తా వెళ్తున్నారు. ఇక పూర్వవైభవం దిశగా బెంగాల్ ప్రజల ముఖాల్లో వెలుగు కనిపిస్తోంది. పశ్చిమ బంగాల్ దివస్లో ప్రధాని మోదీ పీఎం కిసాన్ సొమ్ము విడుదల. జెలెన్స్కీకి ఇచ్చిన అవార్డు వెనక్కి, పోలాండ్ నిర్ణయం, ఉక్రెయిన్ ఆగ్రహం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గతంలో ఇచ్చిన తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకి ప్రకటించారు. నూతన ఎయిర్ ఫోర్స్ 1 ఎగిరే శ్వేత సౌధం. సరే, ఎనీవే ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.